హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సంతోష్ వ్లాగ్స్. ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలంలో ఉన్నటువంటి గాలిగోపురాల దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. మనము అక్కడ కట్టినటువంటి గాలిగోపురాలు ఎలా నిర్మించబడ్డాయి, వాటి చరిత్ర ఏంటి, వాటి గురించి రాజులు ఎవరు పరిపాలన చేశారు, వాటిని ఎవరు నిర్మించడం జరిగింది, వాటి యొక్క చరిత్ర, వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం అయితే ఈ రోజు వెళ్ళి తెలుసుకొని పోతున్నాము. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి గాలిగోపురాల దగ్గరికి అయితే మనం వచ్చాము. ఈ ప్రదేశం అయితే మనకి గుంటూరు నుంచి సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఇప్పుడైతే ఈ గాలిగోపురాలు ఎలా ఉన్నాయి, వీటి చరిత్ర ఏంటనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చేబ్రోలు ఒక సాధారణ గ్రామంలో కనిపించిన దీనిలో దాగి ఉన్న చరిత్ర మాత్రం కొన్ని వందల సంవత్సరాల పాతది. మనకి ఇక్కడ ఒకటి తెలియాలి, గాలిగోపురాలు అనే పేరు ఎలా వచ్చింది. ఇది ప్రాచీన కాలంలో ఈ పట్టణానికి ప్రవేశ ద్వారంగా ఉండేది. అంటే ఇక్కడ రాజులు పరిపాలించేటప్పుడు ఈ పట్టణానికి ఎవరన్నా లోపలికి వెళ్ళాలన్నా, లోపల నుంచి మళ్ళీ బయటకు రావాలన్నా దీని గుండా అయితే, ఈ ద్వారం గుండా అయితే లోపలికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. కోనేరా ఇది? ముందుగా ఒక ప్రశ్న, గాలి గోపురాలు అంటే ఏమిటి? ఇవి సాధారణ దేవాలయ గోపురాలు అయితే కాదు. ఇవి ప్రాచీన కాలంలో పట్టణానికి దేవాలయ ద్వారాలుగా అయితే ఉపయోగించబడ్డాయి. అంటే ప్రాచీన కాలంలో ఎవరన్నా పట్టణానికి లోపలికి వెళ్ళాలంటే ఈ ద్వారం గుండానైతే లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అసలు గాలి గోపురాలు అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రాంతంలో బలమైన గాలులు వీచినా కూడా ఇవైతే కిందైతే అసలు పడవు, కదలవు, విరగవు. అందుకే వీటిని ఇక్కడ గ్రామం వారు ఎంత గాలి వీచినా పడని గాలి గోపురాలుగా చెప్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే గాలి గోపురాల దగ్గరికి అయితే మనం వెళ్దాము. మీకైతే అవి చూపిస్తాను ఇప్పుడు. లెట్స్ గో. వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్, ఇవి కట్టినప్పుడు అయితే అసలు దీనికైతే సిమెంట్ అయితే అసలు వాడలేదు. దీనికి వాడిన వల్ల కాల్చిన ఇటుకలు, సున్నము, ఇంకా కొన్ని సహజ పదార్థాలు అయితే వాడటం అయితే జరిగింది. ఇవి వీటన్నిటిని కలిపి అయితే వీటిని అయితే నిర్మించారు. ఒకప్పుడు పాలనా కేంద్రంగా మరియు వ్యాపార మార్గంగా అయితే ఉండేది. రాజులు, జమీందారులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ గోపురాలు వచ్చేసరికి రాజుల శక్తిని చూపించడానికి
ఈ పట్టణానికి రక్షణగా ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైతే చెప్పడం అయితే జరుగుతుంది. కొంతమంది చరిత్రకారులు వీటిని విజయనగర కాలానికి సంబంధించిన నిర్మాణాలు అని అయితే చెప్తారు. అయితే ఈ గోపురాలు ఉన్నంత కాలం వారికి ఎటువంటి నష్టం గాని ఏం జరగదని చెప్పి అయితే ఇక్కడ వారైతే చెప్పడం అయితే జరుగుతుంది. మనకి ఇంకా ఇక్కడ ఈ గోపురాలు ఒక హెరిటేజ్ స్పాట్ లాగా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్స్ కి, యూట్యూబర్స్ కి, అలాగే మరియు ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కి అయితే ఇది ఒక ఫోటో స్పాట్ లాగా అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.